హలో అండి, నమస్తే. నేను మీ రాధా. నేను ఈరోజు చేయబోయే రెసిపీ సింపుల్ స్నాక్ ఐటెం బటర్ గార్లిక్ బ్రెడ్. ఇది చాలా సింపుల్గా మనము 10 మినిట్స్లో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ ఐటము చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని దీనిలో బటర్ను యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో దీనిని క్రీమీగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇట్లాగా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్పూన్తో దీనిని బాగా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బ్రెడ్ స్లైడ్ను తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసిన ఈ బటర్ స్టఫింగ్ను దీని మీద చాక్తో కానీ స్పూన్తో కానీ ఈ బ్రెడ్ అంతా అప్లై అయ్యేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాగా మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకొక బ్రెడ్ స్లైడ్ని తీసుకొని దాని మీద మనము చీజ్ లేయర్ను అప్లై చేసుకోవాలి. ఇట్లాగా చీజ్ లేయర్ పెట్టిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ గార్లిక్ బ్రెడ్ను దీని మీద ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్లాట్గా ఉన్న పాన్ను తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసిన ఈ బటర్ గార్లిక్ బ్రెడ్ను దీని మీద ఉంచుకొని 1 నిమిషం పాటు బాగా కాలనివ్వాలి. ఇట్లా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనము బ్రెడ్ రెండో పక్క కూడా ముందుగా ప్రిపేర్ చేసిన ఈ బటర్ స్టఫింగ్ను దీని మీద మనము బ్రెడ్ అంతా అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ స్లైడ్స్ను రెండు పక్కల క్రిస్పీగా ఈ కలర్లో వచ్చేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగానే మనము మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఈ కలర్లో వచ్చేలాగా ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము విడిగా బ్రెడ్ తినడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి ఇట్లాగా ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు మనము ఈజీగా ఇట్లాగా ప్రిపేర్ చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో సింపుల్గా అయిపోయే 10 మినిట్స్ స్నాక్ ఐటెం బటర్ గార్లిక్ బ్రెడ్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము.